ప్రజా కోర్టులో తీర్పు వచ్చింది. ఇక విశాఖ కోర్టులోనే తీర్పు రావాలి. నా సొంత ఖర్చులతో న్యాయస్థానానికి వచ్చాను. సాక్షి పత్రికపై పరువు నష్టం కేసులో విశాఖ కోర్టుకు హాజరైన మంత్రి నారా లోకేష్ తదుపరి విచారణ అక్టోబర్ 18కి వాయిదా. ఎన్డీఏ కూటమి బ్రహ్మాండమైన తీర్పు. ప్రజా కోర్టులో ఎన్డీఏ కూటమికి బ్రహ్మాండమైన తీర్పు వచ్చింది. ఇక విశాఖ జిల్లా కోర్టులోనే తీర్పు రావాల్సి ఉంది అని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. సాక్షిపై పరువు నష్టం కేసులో క్రాస్ ఎగ్జామినేషన్ కోసం గురువారం విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో మంత్రి హాజరయ్యారు. తదుపరి విచారణను కోర్టు 18కి వాయిదా వేసింది. అనంతరం లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ, జగన్ రెడ్డి లాగా నాకు ప్రజాధనం లూటిచ్చేయడం రాదు. దాదాపు 700 కోట్లు ఖర్చు పెట్టి ఋషికొండలో విలాసవంతమైన ప్యాలెస్ పెట్టారు. సర్వే రాళ్లపై జగన్ బొమ్మ కోసం సుమారు 900 కోట్లు దుర్వినియోగం చేశారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఆ విధంగా చేయదు. క్రమశిక్షణతో మేము మొదటి నుంచి పనిచేస్తున్నాం, ప్రజల కోసం కష్టపడతాం అని స్పష్టం చేశారు. ఇక నీకు ఇన్ని రకాల మంత్రి పదవులు ఇచ్చినప్పుడే ఈ ఎన్ని రకాల దుర్వినియోగాలకు పాల్పడుతున్నారో అర్థమైపోతుంది. నీ తెలివికి, నీ మాటలకు నీకు ఐటీ శాఖ ఇచ్చిండ్లు, ఏమేమి శాఖలు ఇచ్చింది నాకు, ఏది ఆ శాఖలన్నీ ఎటుబాయ్ సెకండ్ లైన్. ఇగో విద్య ఆట, ఐటీ ఆట, ఎలక్ట్రానిక్స్ ఆట, ఈ 3 శాఖలు నీ తెలివికి ఇచ్చిండు మీ అయ్యా. నిన్ను లీడర్ అని అనుకోవడం ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత దురదృష్టం. 10 నిమిషాలు ఏ నోట్స్ రాయకుండా, ఏ సబ్జెక్ట్ చేయకుండా ఉన్న పరంగా ఒక కొత్త సబ్జెక్ట్ ఇచ్చి, కొత్త సబ్జెక్ట్ అంటే ఉన్నదే ఇచ్చి ఈ 5 నిమిషాలు దీని మీద మాట్లాడమంటే ఏం మాట్లాడతావో నీకు అర్థం కాదు. ఎన్ని తప్పులు మాట్లాడతావో జనానికి తెలుసు. నువ్వు మంత్రివై నీకు ఎలక్ట్రానిక్స్, ఐటీ, విద్య 3 అప్ప చెప్పిందా. ఇంకా నువ్వు మేము దోసుకునేటోళ్ళం కాదు, పుట్టుపూర్వత్వమే శ్రీకృష్ణదేవరాయల వారసత్వం మాకున్నది, మేము రాజులం అని చెప్తానవా. మొన్నటికి మొన్న మీ నాయన స్కిల్ డెవలప్మెంట్ కేసులో 500 కోట్లు వచ్చిగానే ఎక్కడ స్కిల్ సెంటర్లు ఓపెన్ చేయకుండా 500 కోట్లు మాయం చేసిన ఆరోపణలతో జైల్లో పడ్డది నిజం కాదా. ఇక అధికారం చేతిలోకి వచ్చింది, అంతో ఇంతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. జగన్ తోటి ఎట్లా పోల్చుకుంటున్నావు తమ్మి లోకేష్? జగన్ 9 సంవత్సరాలు ప్రతిపక్షంలో కొట్లాడి నాయన చనిపోయినా భయపడకుండా కొట్లాడి అధికారంలోకి వచ్చినవానికి, తండ్రి సాడు పిల్లగానిలాగా ఎప్పటికప్పుడు మంత్రి పదవులు అనుభవించేటోనికి నీకు ఆయనకు పోలిక లోకేష్. మీ తండ్రి ఉన్నాడు కాబట్టి నీకు మంత్రి పదవులు వస్తున్నాయి, లేకపోతే నీదో లెక్క, నువ్వు మంత్రి, నీదో తెలివి, నీది ఇంతున్నదా నీ కథ? ఎట్లెట్లా నువ్వు మంత్రివి లోకేష్? మళ్ళా ఐటీ ఇచ్చిండు, విద్య కూడా ఇచ్చిండయో. చెరుకు రసం దాగి తీయగున్నదన్న మనిషి చక్కెర కలిపినవా అని, చెరుకు రసంలో చక్కెర కలిపినవా అని అడిగిన మనిషి ఏం చెప్తాను. ఇక పోయి ఏం చేసిండు, ప్రచారంలోకి పోయి సైకిల్కు ఓటేస్తే ప్యాన్ కురేసుకున్నట్టే అన్నాడు, వీళ్ళ పార్టీకి ఓటేస్తే ఉరేసుకున్నట్టు అని చెప్పిండు. గత తెలివికాళ్ళని తెచ్చి లీడర్ గారు రుద్దుతాండే. ఇక ఈయనను చూసి ఆ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొంతమంది యువత ఎట్లా లీడర్ అనుకుంటారో అర్థమైతలేదు. దయచేసి ఆంధ్రప్రదేశ్ యువకులారా, మీరు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీని అక్కడ చంపేస్తారో గప్పుడే అక్కడ బహుజన రాజ్యానికి పునాదులు పడతాయి, లేకపోతే రాదు. ఆంధ్రప్రదేశ్ను కావచ్చు, తెలంగాణ కావచ్చు, దోసుకున్నది ఒక సెక్షన్ ఆఫ్ పీపులే, బాగా గుర్తుపెట్టుకోరు.